హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అందరికీ నమస్కారం అన్న. ఇది వచ్చేసి మనం ఓలా, ఊబర్, ర్యాపిడోలో ట్రిప్స్ కొడుతున్నాం కదా. కస్టమర్ కేర్ వాళ్ళు సపోర్ట్ ఇది మనకు చేస్తున్నారు కాబట్టి దీనికి సెకండరీ ఆప్షన్ కిందకి వీళ్ళకి మెయిల్ ఐడీస్ ఉంటాయి. మనకు బిల్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా కస్టమర్ మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా, మనకు యాప్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉందనుకుంటే మీరు డైరెక్ట్ మెయిల్ వేయచ్చు వాళ్ళకు. మెయిల్ వేసే ముందు ప్రాపర్గా దానికి తగ్గట్టు ప్రూఫ్స్ మన దగ్గర ఉంటేనే మెయిల్ వేయండి. దానికి పరిష్కారం వస్తుంది. వితిన్ 7 daysలో వస్తుంది. అండ్ దాని మెయిల్ ఐడి నంబర్ ప్రతిదీ మీకు మెన్షన్ చేసి చూపిస్తాను, డిస్క్రిప్షన్లో కూడా వేస్తాను. మీకు వీడియోలో నెక్స్ట్ ఒక్కొక్క దాని ఒక్కొక్కటి ఇస్తుంటా. మీకు ర్యాపిడోకి ఏముంది, ఊబర్కి ఏంది, ఓలాకి ఏందని మీకు సపరేట్గా ఇస్తూ ఉంటాను, వీడియోలో ఇస్తాను. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దయచేసి దాన్ని చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఓలా, ఊబర్, ర్యాపిడోది. అది చూడండి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అయ్యా, ఇది వచ్చేసన్న ఓలా యాప్ ఓపెన్ చేస్తుంది. ప్రజెంట్ ఓలాలో వచ్చేసి ఇప్పుడు మీకు ఒక ట్రిప్ ఒకటి ఉంటుంది కదా, చూస్తాను. ఇప్పుడు ఈ ట్రిప్ ఉంది. ఈ ట్రిప్లో మీకు ఏదైనా ఫేర్ ఇష్యూ ఉన్నా, ఏది ఉన్నా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన నంబరు ఇది ఉంది చూడండి, సిఆర్ఎన్ నెంబర్ అని. ఈ సిఆర్ఎన్ నంబరు అండ్ పికప్ పాయింట్ అండ్ డ్రాప్ పాయింట్ టైమింగ్స్, పేరు మెన్షన్ లేదు. ఇది మాత్రం నోట్ చేసుకోండి, సిఆర్ఎన్ నంబర్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్లో ఏం పేరు ఉంది, ఈ పేరు, తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీ ఫోన్ నెంబర్ అంటే చూడండి, పేరు అండ్ ఫోన్ నెంబర్. ఈ 2 నెంబర్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ. మెయిల్ ఎలా వేయాలని మీకు చూపిస్తాను చూడండి. అది కూడా చూడండి అన్న, ఇట్లా డియర్ ఓలా సపోర్ట్ టీమ్ అని రాసి ఐఎమ్ రైటింగ్ టు మళ్ళీ ఐఎమ్ రైటింగ్ టు అన్ ఇష్యూ విత్ ఓలా మై డ్రైవర్ అకౌంట్ అని రాసి మీ పేరు, మీ ఫోన్ నంబర్, డ్రైవర్ ఫోన్ నంబర్ అండ్ డ్రైవర్ పేరు ఏం పేరు ఉందని, అండ్ డ్రైవర్ ఐడి, రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, ఏదో ఒకటి. అందులో డ్రైవర్ ఐడి అంటే మీకు అక్కడ చూపిస్తే చూడండి మీ మొబైల్ నంబర్ అది. అండ్ టైమ్ అండ్ డేట్, ఇష్యూ ఏందని అక్కడ చూపిస్తుంది చూడండి. అండ్ ఇష్యూ డిస్క్రిప్షన్, అక్కడ నువ్వు ఏదైతే ప్రాబ్లం చెప్పాలనుకున్నా ఆ ప్రాబ్లం రాయండి. ఎగ్జాంపుల్ పేమెంట్ నాట్ రిసీవ్డ్ అండ్ అకౌంట్ బ్లాక్డ్, ట్రిప్ ఇష్యూ, అట్లా. కైండ్లీ ఇక్కడ సేమ్ మ్యాటర్ కాపీ చేసుకోండి. మీకు మ్యాటర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. కింద మీ పేరు రాయండి అండ్ మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మళ్ళీ ఒకసారి. ఒకవేళ మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ తెలుగులో చూడండి. నాకు తెలుగు ప్రాపర్గా అది చెప్పడానికి రాదు కాబట్టి, అంటే అది ప్రాపర్గా చదవడానికి రాదు, అందుకు చూపిస్తున్నా మీకు. ఈ తెలుగులో ఉంటుంది చూడండి. నా ఓలా డ్రైవర్ అకౌంట్ సంబంధిత సమస్యలను నివేదించడానికి ఈమెయిల్ రాస్తున్నాను. మీ పేరు అండ్ మీ ఫోన్ నంబర్ ఇవన్నీ ప్రాపర్గా చూసుకోండి. మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇదంతా మ్యాటర్ని, ఓకేనా. అండ్ ఇక్కడ టిప్స్ చూడండి. ఆల్వేస్ ఇంక్లూడింగ్ డ్రైవర్ ఐడి, ఫోన్ నంబర్ అండ్ డ్రైవర్ ఐడి, డేట్ అండ్ ట్రిప్స్, డిస్క్రిప్షన్ అండ్ షార్ట్ అండ్ క్లియర్. చిన్నగా రాయండి అన్న, మీ పెద్దగా రాయాల్సిన అవసరం, చిన్నగా రాయండి మ్యాటర్ని. సబ్జెక్ట్ అండ్ మెన్షన్ టు ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం, మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మెన్షన్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 7 days ఆర్ 7 days మ్యాక్స్, 7 daysలో రిప్లై వస్తుంది. ఇది వచ్చేసి ఊబర్ గురించి అన్న. చూడండి, సేమ్ డియర్ ఊబర్ సపోర్ట్ టీమ్. చూడండి అన్న, ఇది ప్రతిదీ చెప్పాలంటే కుదరతలేదు, ఎందుకంటే మిస్టేక్ అవుతుంది. మీకు కూడా చూడండి, చెప్పమంటే చెప్తాను, చెప్పి మొదలు అర్థం ఏం చేస్తా, చెప్తే బెస్ట్ కదా. వాయిస్ వచ్చిన పర్లేదు, ఏమవుతుంది చెప్పేస్తుంది దీన్ని కూడా. యా, ఇది వచ్చేసి చూడండి, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో అంటే మళ్ళీ ఇబ్బంది ఎందుకు, డైరెక్ట్ తెలుగులో చెప్తానండి. గౌరవనీయమైన ఊబర్ పార్ట్నర్ టీమ్కి నా ఊబర్ డ్రైవర్ అకౌంట్ సంబంధిత సమ్మతి నివేయడానికి ఈమెయిల్ రాస్తున్నాను. పేరు అనగా అంటే ఎవరైతే డ్రైవర్ రాస్తున్నాడో అలా పేరు రాయండి అన్న, అంటే మీ పేరు అండ్ మీ ఫోన్ నంబరు, డ్రైవర్ ఐడి అసలు మ్యాండేటరీ అవసరం లేదు, ఈమెయిల్ ఐడి, ఇప్పుడు ఏదైతే ఊబర్లో మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడి, ట్రిప్పు, డేటు అండ్ టైము, సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చిన్నగా రాయండి, మరి పెద్దగా కాదు, చిన్నగా. పేమెంట్ రిలేటెడ్ పేమెంట్, అకౌంట్ రిలేటెడ్ అకౌంట్, దానికి రిలేటెడ్ రాయండి. కింద మీ పేరు అయితే మెన్షన్ చేయండి లాస్ట్కు. ఇక టిప్ చూడండి, ఇదైతే మామూలు సేమ్ ఇందాక ఉన్నట్టే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ర్యాపిడో చూపిస్తాను. ఇది ఊబర్ది అయిపోయింది, ర్యాపిడో చూపిస్తాను. ఇది ర్యాపిడోకి సంబంధించిందన్న. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయన్న, ఓకేనా, తేడా ఏముండదు. మీకు ఏ దానికి మెయిల్ వేయాలని మీకు వివరంగా చూపిస్తాను, ఆ మెయిల్ ఐడీలు మీకు మెన్షన్ చేస్తాను. ర్యాపిడోకు, ఓలాలకు అది దయచేసి చూసుకొని మీరు మెయిల్ వేసుకోండి.
మీ మ్యాటర్ తెలుగులో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పంపిస్తాను మీకు. అది కాపీ చేసుకొని మీరు మెయిల్ వేయండి, ఓకేనా? ఇప్పటిదాకా చూపించాను కదా మీకు ఎలా మెయిల్ వేయాలని కంప్లైంట్ గురించి. అకౌంట్ బ్లాక్ అయినా, ట్రిప్ డీటెయిల్స్ అయినా, కస్టమర్ ఏమైనా ఇష్యూ ఉన్నా ఏమున్నా దానికి మెయిల్ వేయండి, తొందరగా రెస్పాండ్ అవుతుంది. కాల్ సపోర్ట్లో మీకు హెల్ప్ కాకపోతే మెయిల్ వేయండి. ఈ మెయిల్ వేయడం వల్ల ఏంటంటే మీకు బ్యాక్ ఎండ్ టీం బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కాల్ మాట్లాడేది కస్టమర్ కేర్ సపోర్ట్ మాత్రమే. మీకు అయిన కాడికి బ్యాక్ ఎండ్ టీం ఏంటంటే ఈ సపోర్ట్ వాళ్ళు చేయని పనులు వాళ్ళు చేస్తారు కాబట్టి మెయిల్ ఐడి పెడతారు. మనకు చాలామంది తెలియదు కాబట్టి ఈ వీడియో ఇస్తాను. తెలిసిన వాళ్ళు ఐడి తీసుకోండి, తెలియని వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వాళ్ళ మెయిల్ ఐడీలన్నీ మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాళ్ళ మెయిల్ ఐడీలు, దేనికి ఎట్లా రాయాలని మీకు మ్యాటర్తో సహా పెట్టేస్తాను. అది కాపీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? ఆ పేరు ప్లేస్లో మీ పేరు రాసుకోండి, అన్నీ వివరంగా రాసి పెట్టుకోండి. ఇక్కడ దాకా వీడియో నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.